ఇన్ని వీడియోలు ఉండగా ప్రకాశం జిల్లాలో మత్స్య సామాజిక వర్గంలో పొద్దు తరగతి అత్యున్నత మార్కు కన్నా ఎక్కువ ఉన్న ನಮ್ಮ ప్రకాశం జిల్లాలో శ్రీరామ్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ చాపల వంశీకృష్ణ సత్యమణి శాంతికుమారి ఆధ్వర్యంలో చాలారు వన్నాము అత్తిలి కొన్ని ఇంపార్టెంట్గా ನಮ್ಮ ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అండ్ క్రియేటివిటీ కమిషన్ చైర్మర్సన్ అయ్యిండగా మేడం తేజస్విని మేడం గారి స్పీచ్ అది సందేశం గురించి ನಮ್ಮ ಪಟ್ಟಣಗಾರಂಗಳು ಅಲ್ಲೇರು ಚದುವಿನಾರ ಪಯಣ ಚದುವಿಲ್ಲಾರ ಪಯಣ அந்த ஸ்பீச்சில் தெரிஞ்சுను కొంచెం பேசலாండి அந்த స్పీచ్ గురించి మేడం ఎన్నెన్ని పేసనాలు ఎన్నెన్ని ఉండాలో ఫస్ట్ మామూలు చదువులు ನಮ್ಮ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్నెన్ని చేసినారు அந்த లీప్ యాప్ కానీ రేసింగ్ స్టార్ కానీ షైనింగ్ స్టార్ కానీ அந்த లీప్ యాప్ తర్వాత పేరెంట్స్ మీటింగ్ కానీ నారా లోకేష్ గారు మంత్రి ఐటీ మంత్రి ఇందోటాడ ನಮ್ಮ విద్యాశాఖ మంత్రి ఎడుతును ನಮ್ಮ మత్స్యకారులు కానీ దారగాన కాడ ఎడ్యుకేషన్ పైన ఎడ్యుకేషన్ అందోడు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందోడు ನಮ್ಮ పైన డెవలప్ అవ్వనుండు అందు ఉద్దేశంలో ఇందు వీడియోలు తెలియజేయకుండా పాఠశాలల్లో ఉన్న ఆణిముత్యాలను కూడా గుర్తిస్తూ వాళ్ళని ప్రోత్సహించాలన్న బాధ్యతని భుజాన వేసుకొని ఈ రోజు మీ అందరినీ ప్రోత్సహించడానికి వచ్చిన గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రులు రవీంద్ర అన్నకి, అదేవిధంగా తీర ప్రాంత అభివృద్ధి మాత్రమే కాదు మత్స్యకారు బిడ్డల అభివృద్ధి సంక్షేమం కూడా తన బాధ్యతగా తీసుకున్న మా సత్య అన్నకి, టూరిజం చైర్మన్ మా నుక్సాని బాలాజీ గారికి, కనిగిరి ప్రాంత అభివృద్ధి ప్రదాత అయిన మా ఉగ్ర అన్నకి, మోపిదేవి వెంకటరమణ గారికి, ఏఎంసీ చైర్మన్ వెంకటరావు గారికి, వేదిక మీద ఉన్న ఇతర నాయకులకు, ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన చాపల వంశీకృష్ణ గారికి మరియు శాంతి గారికి, వీరిద్దరూ ఈ రోజు చేపట్టింది కేవలం ఒక చిన్న కార్యక్రమం కాదండి. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు వాళ్ళు చేస్తున్న మహాయజ్ఞం. ఎందుకంటే ఏ రోజైనా కూడా ఎంతో సాధించిన విద్యార్థుల్ని పక్కన పెడితే వాళ్ళు మేమేం సాధించలేదు అనుకుంటారు. కొంచెం సాధించినా కూడా నువ్వు చాలా అద్భుతంగా చేసావంటే వాళ్ళు ఎంతో ఎత్తుకెదుగుతారు. ఆ విషయాన్ని గుర్తించి మీ అందరినీ గుర్తించి ఒక తాటిపైకి తెచ్చి ఒక మంత్రివర్యుల చేత ఇంతమంది నాయకుల చేత మీకు ప్రోత్సాహాన్ని ఇచ్చే కార్యక్రమం చేపట్టినందుకు ఒక్కసారి గట్టిగా చెప్పండి. అదేవిధంగా పడవ పట్టే చేతులు పెన్నులు పడితే కార్పొరేట్ విద్యా సంస్థలు గడగడలాడిపోతాయని నిరూపించిన మా చెల్లెళ్ళకి తమ్ముళ్ళందరికీ పేరున ధన్యవాదాలు. వాళ్ళు ఏ రోజుకైనా ఎదుగుతారు అని చెప్పి సముద్రంలో తుఫాన్ వచ్చిన ప్రళయం వచ్చిన నా బిడ్డల భవిష్యత్తు కోసం నేను సముద్రానికి వెళ్తాను అని బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రతి తల్లికి తండ్రికి తల ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఈరోజు కలవడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు నేను చూస్తున్నది 10th క్లాస్ పూర్తయిన విద్యార్థుల్ని కాదు, భారతదేశ డాక్టర్లని, టీచర్లని, ఇంజనీర్లని, పోలీసుల్ని, ఐఏఎస్ని, ఐపీఎస్ని, రేపటి భవిష్యత్తు ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్లని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లని, శాస్త్రవేత్తలని, సిఇఓలని భారతదేశం గర్వంగా చెప్పుకునే ఆంధ్ర పౌరులని మీ అందరూ మా అందరినీ గర్వంగా నిలబెట్టే రోజు త్వరలోనే రానున్నదని నమ్ముతూ ఎప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం 10వ క్లాస్ రిజల్ట్స్ రావడం, ఆ తర్వాత రోజు పేపర్లో కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళ విద్యార్థులు సాధించిన ఫలితాలని రంగులతోటి అసలు ఒక్కొక్క పేజ్ తిప్పుతుంటే ఒక్కొక్క కలర్ కళ్ళని ఎట్లాగైనా అట్రాక్ట్ చేయాలని చెప్పేసి 1 1 1 2 2 2 అని చెప్పి ప్రతి సంవత్సరం పేపర్లో చూసేవి. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మొట్టమొదటిసారి సీన్ రివర్స్ అయింది. మొట్టమొదటిసారి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజు పేపర్ ఓపెన్ చేయగానే అక్కడ కనిపించింది సగర్వంగా నిలబడి అన్న శీర్షిక. అందులో కనిపించింది 1 1 1 2 2 2 కాదు, మన మట్టిలో మాణిక్యాలైన బిడ్డలు గవర్నమెంట్ స్కూల్లో అత్యున్నత ఫలితాలు సాధించిన మన 10th క్లాస్ విద్యార్థులు
10th క్లాస్ టాపర్. అక్కడ ఎక్కడ కూడా మీకు ఒక ప్రకటన లాగా కనిపించదు. ఒక రాజకీయ పేపర్లో, మనకి రాజకీయాల్లో ఇవన్నీ కామన్. ఒక రాజకీయ నాయకుడు కనుక దీని వెనక ఉంటే ఖచ్చితంగా ఆ కలర్ ముందు పెడతారు. ఆ కలర్ కానివ్వండి, ఆ ఫోటోలు కానివ్వండి లేకుండా నాకు తెలిసి హిస్టరీలో ఫస్ట్ టైం మట్టిలో మాణిక్యాలను మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ జరిగింది. ఓన్లీ దిస్ టైం. అండ్ ద లీడర్ బిహైండ్ ఇట్ ఈస్ నారా లోకేష్ గారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రే కాదు, దేశంలో ఏ పార్టీ ఏ గవర్నమెంట్ తీసుకొని చర్య మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంది. ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు మనకి ఐటీ మినిస్టర్ గా ఉన్న నారా లోకేష్ గారు, ఆయన తలుచుకుంటే ఏ బాధ్యతనైనా తీసుకోవచ్చు, ఏ శాఖనైనా తీసుకోవచ్చు. కానీ మొన్నటి వరకు మనం పేపర్ ఓపెన్ చేస్తే విద్యార్థులు గంజాయి మూటాల బారిన పడ్డారు, విద్యార్థులు నాశనం అవుతున్నారు, పిల్లలు సరిగ్గా చదవట్లేదు, పాస్ పర్సంటేజ్ పెరగట్లేదు అన్నది చూస్తే ప్రతి తల్లి తండ్రి భయపడే రోజుల నుండి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులంటే లైట్ తీసుకునే రోజుల నుండి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ కనపడితే లేచి సల్యూట్ కొట్టే రోజు వరకు తీసుకొచ్చింది ఖచ్చితంగా నారా లోకేష్ గారు. ఈ రోజు ఆయన పాఠశాలల్ని కేవలం భవనాలుగా చూడలేదు, విద్యార్థులని కేవలం సంఖ్య బలంగా చూడలేదు. విద్యార్థులు రేపు మన రాష్ట్ర భవిష్యత్తు మార్చే వారధులుగా చూశారు. పాఠశాలలను రేపు మన రాష్ట్ర భవిష్యత్తు మార్చే ఒక భవనాలుగా చూశారు. కాబట్టే ఈరోజు ఆయన ఆ ఫలితాలను చూడకుండా ఆ ఫలితాల వెనుకున్న వ్యవస్థని మార్చాలి అని లీప్ అనే ఒక ప్రోగ్రాం పెట్టి, లీప్ అనే ఒక యాప్ ద్వారా ఎంతమంది యూజ్ చేశారు లీప్ యాప్ని? మీలో షైనింగ్ స్టార్స్ ఎంతమంది ఉన్నారు? రైజింగ్ స్టార్స్ ఎంతమంది ఉన్నారు కదా? షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అంటూ అందరినీ రికగ్నైజ్ చేసి మీ సిస్టమ్ని ట్రాక్ చేసి విద్యార్థి డెవలప్ అవ్వాలంటే ఇంకా ఎలాగ వాళ్ళని ప్రోత్సహించాలి అని రైజింగ్ స్టార్స్ ఖచ్చితంగా పాస్ అవ్వాలనే టార్గెట్ ఇస్తే, షైనింగ్ స్టార్స్ ఇచ్చిన టార్గెట్ 600 అవుట్ ఆఫ్ 600. అది ఈ రోజు మన విద్యార్థులు సాధించి చూపించారు. అదేవిధంగా పాఠశాలలకు తనే స్వయంగా వెళ్ళి అక్కడున్న విద్యార్థులతో మాట్లాడి అక్కడ కష్టాలేంటో తెలుసుకొని ఉపాధ్యాయులతో చర్చించి తల్లిదండ్రులను కూడా విద్యా వ్యవస్థలో మొట్టమొదటిసారి భాగస్వామ్యం చేస్తూ పేరెంట్ టీచర్ మీటింగ్ ని నాంది పలికిన వ్యక్తి కూడా నారా లోకేష్ గారు అన్నది మనం మర్చిపోకూడదు. పేరెంట్స్ ని కూడా స్కూల్ వరకు తీసుకొని వచ్చి వాళ్ళ పిల్లల విద్య ఎలా ఉంది అని తెలుసుకునేలా చేశారు. ప్రతి ఒక్కరికి మెరుగైన భోజనం దొరకాలి అని చెప్పి అందరి భోజనాన్ని కూడా మెరుగుపరిచారు. అంతేకాకుండా నో బ్యాక్ డే అంటూ పిల్లలంటే చదువుకునే యంత్రాలుగానే మారకూడదు, వీళ్ళందరికీ స్పోర్ట్స్ అయినా కల్చర్ అయినా ప్రతి ఒక్కటి రావాలి, ఆల్రౌండర్స్ గా ఉండాలి అని నో బ్యాక్ డే కూడా ప్రవేశపెట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఈ రోజు మనం చూస్తున్న రిజల్ట్స్ వెనక ఒక గొప్ప యజ్ఞమే జరిగింది. నాయకుడు అంటే కేవలం స్పీచ్లు ఇచ్చేవారు కాదు, ఒక తరం భవిష్యత్తును మార్చేవారు అని చెప్పి ఈ రోజు నారా లోకేష్ గారు ప్రూవ్ చేశారు. అంతేకాకుండా ఆయన ఈ రోజు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ రోజు ఇంత గొప్ప నాయకులు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి వచ్చారు. ఇది విజయం కాదు, ఇది కేవలం அந்த மேடம் சொன்ன அந்த பேசிங் அவுட் அது மாவட்ட இங்கிலீஷ் தெலுங்கு சொன்னேன். நான் கொஞ்சம் நம்ம அதில் ஃபெயில்யூர்லேருந்து ஒருத்தர் గొప్ప కారణంలో இந்த மேடம் சொல்கிறேன். நான் கொஞ்சம் அதில் தெரிஞ்சு కొన్ని మెయిన్ சொன்னார். ఏపీజే అబ్దుల్ కలాం ఆవటం, అంబేద్కర్ ఆవటం, సచిన్ టెండూల్కర్ ఆవటం, ఎన్టీ రామారావు ఆవటం, చిరంజీవి గారు ఆవటం, కొన్ని ఫెయిల్యూర్స్లు అటు మళ్ళీ ఏదైనా కూడా చిన్నప్పుడు ఒక లక్ష్యం ఇచ్చినాక అంత లక్ష్యం సహకారం చేసిన వారు అన్నట్టు వన్నాము. అది గురించి కొన్ని బేస్లీ అది మేడం స్పీచ్ சொல்றேன். ఇది కేవలం ఆరంభం. ఇక్కడ నుండి మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. మా అందరికీ ఎప్పుడు చెప్తారు 10th క్లాస్ సర్టిఫికేట్ ఇస్ యువర్ ఫస్ట్ సర్టిఫికేట్. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఫస్ట్ చూపించే 10th క్లాస్ సర్టిఫికేట్, అందులో మార్కులు బాగా తెచ్చుకోండి అని. కాబట్టి ఇది కేవలం ఆరంభం. ఇక్కడ నుండి అసలైన ఆట మొదలవుతుంది. మీరు జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరాలి అని అంటే మీరు అనుకుంటారు ఇప్పటి వరకు సాధించిన గొప్ప ఇన్స్పైరింగ్ పీపుల్ అందరూ ఎంతో పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారేమో అని. నేను మీకు ఒక్కసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి ముగిస్తాను.
మనలాగా సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చి అసాధారణమైన విజయాలు సాధించిన కొంతమందిని మీకు ఒక్కసారి పరిచయం చేస్తాం. మన పక్క జిల్లా అయిన కృష్ణా జిల్లాలో ఒక వ్యక్తి చదువుకొని ఆ తర్వాత ఆ చదువుకి తగ్గ జాబ్ తనకి నచ్చలేదని యాక్టింగ్ పైన ప్యాషన్తో చెన్నైకి వెళ్ళి ఆయన కేవలం నటించలేదు, ఆయన తన పాత్రలో జీవించి ఇండియా ఫస్ట్ సూపర్ స్టార్ అయ్యారు. ఆయనే నందమూరి తారక రామారావు. సిఎస్ఆర్ శర్మ కాలేజ్ లో చదువుకున్న విద్యార్థి ఆ రోజు అనుకోని ఉండడు. ఆయనే శివశంకర్ అనే విద్యార్థి ఈ రోజు మెగాస్టార్ చిరంజీవిగా ఎదుగుతారు. ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థి నాయకుడు ఆ రోజు అనుకోని ఉండడు. ఆయనే దేశం గర్వించదగ్గ నాయకుడు అవుతాడని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అవుతారని ఎవరైనా అనుకోని ఉంటారా? చదువుకోవడానికి ప్రతిరోజు పేపర్లు వేసే ఒక మధ్యకారుడి కొడుకు ఎదిగి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గా మారుతారని, చదువుకోవడానికి కనీసం తరగతి గదిలోకి కూడా అనుమతించకపోతే, మంచి నీళ్లు కూడా తాగనివ్వకపోతే స్కూల్ బయట మంచి నీళ్లు తాగిన వ్యక్తి వరల్డ్స్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ రాశారు. ఆయనే మనందరి ఆదర్శ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరైనా అనుకుంటారా 10th క్లాస్ ఫెయిల్ అయిన ఒక విద్యార్థి ఫెయిల్ అవ్వడం తప్పు కాదు, ఆ ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ నేర్చుకోకపోవడమే తప్పు అని నేర్చుకొని ఈ రోజు గాడ్ ఆఫ్ క్రికెట్ గా, ఆ రోజు 10th క్లాస్ ఫెయిల్ అయితే ఏంటి, ఈ రోజు అదే 10th క్లాస్ పాఠ్య పుస్తకంలో ఒక లెసన్ గా ఉన్నారు. ఆయనే గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు. వీళ్ళందరూ గొప్ప గొప్ప ప్రివిలేజెస్ నుంచి రాలేదు, పెద్ద పెద్ద వంశాల నుండి రాలేదు. మనలాగే చిన్న చిన్న ఇళ్ల నుండి ఎంతో కష్టపడి వాళ్ళు సాధించారు. వాళ్ళందరికీ ఉన్నది ఒక్కటే, ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడం. మీకు దొరికిన ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి, ఆపర్చునిటీస్ లేని చోట క్రియేట్ చేసుకోండి. ప్రతి ఆపర్చునిటీ మిమ్మల్ని ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది అని నమ్మి పనిచేయండి. మీరు మా అందరినీ గొప్ప ప్రౌడ్గా ఫీల్ అయ్యే రోజు తీసుకొస్తారని నమ్ముతూ, సముద్రాన్ని ఎప్పుడు దగ్గర నుంచి చూసే వాళ్ళకి భయం ఉండదు, అటువంటి మీకు ఈ ప్రపంచంలో ఏది భయపెట్టలేదని తెలియజేస్తూ ఈ ప్రపంచాన్ని ఇటువంటి అవకాశం ఇచ్చిన చాపల వంశీకృష్ణ గారికి, శాంతి గారికి మరొకసారి ధన్యవాదాలు. నాకు 10 years అసోసియేషన్ ఉంది సార్తో మేడంతో. భూమి ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ రన్ చేసేటప్పుడు రెగ్యులర్గా మమ్మల్ని ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసేవారు, వారు కూడా ప్రోగ్రాంలో వచ్చేవారు. ఈరోజు మళ్ళీ తిరిగి వరల్డ్ ఇస్ సో స్మాల్ అన్నట్టుగా మళ్ళీ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. కొంచెం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అండ్ కల్టివేట్ చైర్మన్ కమిషన్ చైర్మన్ తేజస్విని మేడం గారి సొంత స్పీచ్లు ఏదైనా ఒకటి మామూలు గవర్నమెంట్ ఏదైనా కాదు, ఇదే ఇందే స్టార్ట్ చేసుకోను. ఇందే మామూలు 10th క్లాస్ అయిపోతాక ఫస్ట్ సర్టిఫికేట్ ನಮ್ಮ ఎంకన ఇంటర్వ్యూ అన్నప్పుడు జాబ్ అన్నప్పుడు ఏదైనా కూడా ఫస్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇదే ನಮ್ಮ టార్గెట్ ఇచ్చింది, ఇదే స్టార్ట్ అయిపోయింది. ఇంగిందే పునాది ఎడుతుంది. ನಮ್ಮ పట్టణరంగ పాయలు పెనబంధం కాబట్టి ఆనందం కాబట్టి పొద్దు తరగతి చదివిట్టు కొంచెం ఎక్కువ చదివినగా 4 అంబెక్కారు. కొంచెం ఎక్కువ చదివినా కొంచెం నమ్మలు కూడా కొంచెం చాలా ఎత్తులు వెనకబడిగాను. ನಮ್ಮ ಚಾನಲ್ కోసం ನಮ್ಮ పట్టణకారం కోసం ನಾನು దీని ముందు ట్రై చేసినాను. இந்த స్పీచ్ கேட்டுட்டு కొంచెం కొన్నేరుకు మారిపోరనుండు కొన్ని పైన చదివించుకోనుండు நம்ம పెద్దగా అమ్మ అప్ప ఎప్పుడో చదివలే நம்ம చదివించను. ನಮ್ಮ పైన ఉన్న చదివి ఉన్న ఎక్కువ అల్లేరు చదివిను. நம்ம మంచి పొజిషన్లో వరనుండు. அந்த స్పీచ్ கேட்டுட்டு మాలో కేకరంగా నాను ఎన్ని వంతున్న ట్రై చేసినాను. இந்த స్పీచ్ కేటు పాతను నేను నెల మేడం సొంతం ప్రతి పేజీ అన్నట్టు అది అర్థం చేసాను. నాను అది తగ్గట్టు ನಮ್ಮ పట్టణం బేసిన ఏందన్నా కూడా చదివేళ్ళారంలో కొంచెం మార్పు ఉన్న ఎక్కువ చదివినారు ఉన్న ఎక్కువ పొజిషన్లో వరను ஒரு పొజిషన్ ఎమ్మెల్యే ஆகட்டும் எம்பியில் ஆகட்டும் எதுவானா கூட ஒரு ராஜகீயம் ஆகட்டும் ஒரு எதனா கூட ஒரு கலெக்டர் ஆகட்டும் ஒரு డాక్టర్ ఆగட்டும் ஒரு పోలీస్ ఆగட்டும் ఎదువనా కూడా కొంచెం చదివినాలే కొంచెం నెల ఎక్కువ நம்ம ఏదైనా కూడా చదువు వాళ్ళే వరను చదువునున్న నమ్మున్న
కొన్ని పడవలు ఆడటం బోర్డు మీద ఆడటం కొన్ని టెక్నికల్ కొన్ని ఇక్కడ அந்த டெக்னிக்கல் நம்ம చదువులో ఉన్న அது గురించి தெரிஞ்சுను நம்ம ఉన్న అది అధిగమించడం మున్న పోవనుండు అప్పుడే இந்த ఛానల్ కొంచెం సపోర్ట్ చేశాక అది సబ్స్క్రైబ్ చేసిన நம்ம కొంచెం ఉన్న ఎక్కువ ನಮ್ಮ పట్టణారంలో ఉన్న మార్పు நம்ம ఉన్న చాలా రేరంగానే நம்ம ఛానల్ కొంచెం డెవలప్ ఆవనుండు நம்ம పట్టణం பேசி డెవలప్ ఆవనుండు అతలే நம்ம பையனுங்க எதுவான அது அக்குகான